ముందుగా నేను కడాయి తీసుకున్నాను. అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ చాలా కొంచెం వేసాను. రీజన్ ఏంటంటే మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. సో కడిగి డ్రైన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని డైరెక్ట్ వేసేస్తున్నాను. మన ఫస్ట్ టార్గెట్ ఏంటంటే రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి. దానికి నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. మంచిగా కలిపి ఇదంతా హై ఫ్లేమ్ మీద నడుస్తుంది, గమనించండి. ఈలోపు నేను పక్క స్టవ్ మీద ఒక 1/2 లీటర్ ఆయిల్ తీసుకొని వేడి చేస్తున్నాను స్టవ్ మీద. దీన్ని హై ఫ్లేమ్ మీదనే మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గిస్తూ వేయిస్తూ ఉంటాను. సో దట్ అందులో రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది. 5 మినిట్స్ మధ్య మధ్యలో ఒక్కసారి వాటర్ కంటెంట్ ఎంతవరకు వచ్చింది అనేది ఇలా చూసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తుండండి. 5 నిమిషాల తర్వాత పరిస్థితి ఇది. ఈ స్టేటస్ లో హై ఫ్లేమ్ మీద అనదర్ 2 మినిట్స్. మనం ఫస్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ మీకు. ఎందుకంటే వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ ఒక్కటే మిగులుతుంది. ఆ ఆయిల్లో ఒక్క 20-30 సెకండ్స్ ఇది వేగితే చాలు. మనం తీసి మళ్ళీ వేరే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. పచ్చడి ఇలా చేస్తే చాలా రోజులు నిలువ ఉంటుంది. అండ్ మనం ముందే ఉప్పు పసుపు వేసేసాం కాబట్టి ముక్కలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హియర్ యూ కెన్ సీ ఓన్లీ ఆయిల్. ఇదిగోండి ఇట్లా పొడి పొడిగా అయ్యి ఆయిల్ ఇట్లా బయటకు వచ్చిన వరకు నేను ఇది కట్టేస్తున్నా, పక్కకు పెట్టేస్తున్నా. ఇదిగోండి ఇట్లా నిండుగా ఇందులో ఆయిల్ తీసుకొని కాగపెట్టుకోండి. ఇది ఒక 750 ml ఆఫ్ ఆయిల్ మంచిగా కాగింది. ఇందులో మనం ఉడికిన రొయ్యల్ని వేడివేడిగా ఉండగానే వేసేస్తున్నా. ప్రాన్స్ ఒకవేళ అంటుకుపోతున్నట్టయితే దాన్ని విడదీయండి గంటె సహాయంతో. ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద వేగితే చాలు. ఎక్కువ ఫ్రై అయితే మనకి ప్రాన్ టేస్ట్ తెలియకుండా వేగిపోతుంది. లైట్గా విడదీస్తే ఆటోమేటిక్గా విడిపోయినాయి. ఇలా తీసేద్దాం. సో దట్స్ ఆల్. తీసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందాం. సో వేగి మన పచ్చడికి కావాల్సిన రొయ్యలు రెడీగా ఉన్నాయి. ఇది ఉడికినాయి, వేగినాయి. సో ఇందులో నేను ఒక 7-8 టీ స్పూన్స్ ఆఫ్ కారం, అంటే దాదాపు ఈ కప్పుతో తీసుకున్నాను. మీకు కొలతలో చెప్పాలంటే 50 గ్రామ్స్ ఆఫ్ కారం, 2 టీ స్పూన్స్ ఆఫ్ ధనియాల జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా పొడి. ఈ గరం మసాలాలు ఓన్లీ చెక్క, లవంగా, యాలక ఉన్నాయి అంతే. అండ్ ఇది నిమ్మరసం, ఒక 4 బిగ్ సైజ్ నిమ్మకాయలు, 2 టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు. దీన్ని మొత్తాన్ని మంచిగా కలపండి. ఇట్లా మనకి పచ్చళ్ళలోకి గ్రేవీ ఇదే. ఇలా కలిపిన తర్వాత మనం రొయ్యలు వేయించుకున్నాం కదా, ఆ ఆయిల్ ఉంటుంది కదా, రొయ్యలు మునిగేటట్టు పోయాలి. అంటే ఇప్పుడే కాదు, సీసాలో పెట్టాక మునగాలి. అది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే కనీసం ఒక పూట అయినా ఇది కొంచెం సెటిల్ అయిన తర్వాత ఆయిల్ ఎంత బయటకు వస్తుంది అనేది అర్థమవుతుంది మనకి. అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో అట్ ప్రజెంట్ నేను జస్ట్ ఒక 150 ml ఆఫ్ మనం ఇప్పుడు రొయ్యలు వేయించి పెట్టుకున్న ఆయిల్ వేసేస్తున్నాం. ఆ తర్వాత చూసుకొని ఒకవేళ మీకు కావాలనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు. చెప్పాను కదా, ఒక పూట కొంచెం ఇట్లా సెటిల్ అవ్వనివ్వండి దీన్ని. దాని తర్వాత మనం మిగతాది యాడ్ చేసుకోవచ్చు. మొత్తం కలిపి ఆయిల్ కూడా కలిపినాక ఒక్కసారి ఉప్పు చూసుకోండి. సో మన పచ్చడిలో ఫైనల్ స్టెప్ ఇది. జస్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం ముక్కలు, 2-3 టీ స్పూన్స్ వెల్లుల్లి ముక్కలు, అండ్ 3-4 టీ స్పూన్స్ పచ్చిమిర్చి ముక్కలు, అండ్ జస్ట్ కొంచెంగా కరివేపాకు. ఈ 4 కూడా మనం రొయ్యలు ఫ్రై చేసిన ఆయిల్లోనే ఒక్కసారి ఫ్రై చేసి తీసుకొచ్చి ఇందులో కలిపేద్దాం. సో నేను ఆయిల్లో పెట్టి ఇలా వేయించాను అండ్ ఇలాగే వేసేస్తాను. ఇది ఫైనల్ టచ్, కానీ సూపర్ టచ్. ఇందులో మనకి అల్లం వెల్లుల్లి ఇలా వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ముందే వేసేసుకున్నాం అనుకోండి ఆయిల్లో ఫ్రై అయిపోయి అండ్ దీనిలో ఆ ఫ్లేవర్స్ మనకి కనిపించవు. సో లాస్ట్లో ఇట్లా యాడ్ చేసుకుంటే ఎప్పటికీ ఉంటుంది. మనకి పచ్చడి నిలువ ఉన్నన్ని రోజులు చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా, ఆయిల్ ఆల్రెడీ పీల్ చేసుకుంది. సో మనకి ఇంకా ఆయిల్ పడుతుంది నిలువ ఉండాలంటే. గుర్తుపెట్టుకోండి, అది ఎంత వేస్తారు, ఎన్ని రోజులు నిల్వ ఉంచుకుంటారు అనేది మీ ఇష్టం. నాకు ఆయిల్ పడుతుంది అని క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ పోసేస్తున్నాను ఇందులో. అంటే ఇప్పటిదాకా మనకి కాగబెట్టిన నూనె 200 ml పట్టింది. నేను ఒక్కసారి ఉప్పు చూద్దాం. నేను ఇంకొక 1/2 టీ స్పూన్ ఉప్పు కలుపుతున్నాను. మనం టోటల్గా ఇప్పటిదాకా 2.5 టీ స్పూన్స్ ఉప్పు వేసాం దగ్గర. దట్స్ ఆల్. సో షాల్ వి షిఫ్ట్. మన గుమ్మగుమ్మలాడే రొయ్యల పచ్చడి రెడీ. పచ్చడి గ్రేవీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. సో దిస్ ఈజ్ ఆర్ రొయ్యల పచ్చడి. ఇది డెఫినెట్గా 3 వీక్స్ 4 వీక్స్ పాటు బయట నిల్వ ఉంటుంది. అండ్ మీకు ఇంకా నిల్వ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం తీసి వాడుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు, అంత సూపర్ యమ్మీ టేస్ట్.